ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో కూడా ఆయుష్ను పొడిగించారు స్తోత్రాలు. మీరు మీ సొత్తు గారు విలబెట్టి కొనబడిన వారు. మీ దేహము ఒక ఆలయమని మమ్మల్ని ప్రశస్తి రక్తం చేత కడుగుకొని మమ్మల్ని శుద్ధి చేసి నీ కొరికే ఆలయముగా చేసుకుంటూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. మీ ఆత్మని కలిగినటువంటి మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకుంటే కొరకు, ప్రార్థించుకుంటే కొరకు, నడిపించబోట కొరకు, నీ కార్యం జరిగించే కొరకు నీ ఆత్మ ద్వారానే ఉపయోగించి నడిపిస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన మీరు చేసినటువంటి ఉపకారాలు, పరిచయించిన సహాయం కొరకు నీ కొందరు చెల్లిస్తుంది. తిరిగి ఈ దినవంతుని ప్రార్థన కొరకు సిద్ధపరచారు. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డని నేను నడిపించాలని మీకు చెల్లిస్తాను. ప్రియ ప్రభువా, నీ వాక్యం ధ్యానించుకోవాలి. నీ యొక్క ఘనమైన నామమును పాడుట్లోను నీ కృప ఇచ్చి మీరే మమ్మల్ని నడిపించని స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 737 పాత నంబర్ 721 యేసుని స్వరూపమును నేను చూచుచు అన్నటువంటి పాట చివరి 2 చరణాలు పాడతాం. 4, 5 చరణాలు మాత్రం పాడతాం. 737, 721 పల్లవి 4, 5 చరణాలు పాడతాం. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నేనయోగ్యదాసుడాను, నిన్ను దుఃఖ పెట్టియున్నాను, నీ యథార్థతతో నింపును. నేనయోగ్యదాసుడాను, నిన్ను దుఃఖ పెట్టియున్నాను, నీ యథార్థతతో నింపును. యేసుని స్వరూపమును నేను చూచుచు,
యేసుని స్వరూపము నేను చూచుచు, యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారదం, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారదం, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపము నేను చూచుచు, యేసుని స్వరూపము నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపము నేను చూచుచు, యేసుని స్వరూపము నేను చూచుచు. ప్రభునందు ప్రియులారా, మన రక్షకుడు మన పాపముల కొరకు రక్తము కార్చి చనిపోయి సమాధి తిరిగి లేచినటువంటి సజీవుడు మనకు మంచి మాదిరి, మన విశ్వాసమున కర్త, మనల్ని పరమునకు తీసుకుని వెళ్ళడానికి తిరిగి రానయున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాము. మన యొక్క ఈ దినాల ధ్యానాల్లో కనాను దేశంలోని పర్వతముల గురించినటువంటి ధ్యానాలు మనం చేస్తున్నాం. వాటిలో మొదటిది హెర్మోను కొండ. ఆ యొక్క ఆత్మీయమైన సందేశాన్ని మనం వింటొచ్చినాము. మొదటి అంతరంగంలో దేవునితో మన యొక్క ఐక్యత ఉండాలని హెర్మోను ఐక్యత గురించి మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. రెండవది తోటి దేవుని బిడ్డలతో ఐక్యపరచుకోవడం అనే సంగతి మనం చూస్తూ వచ్చాం. అంతరంగంలో ఐక్యత లేనిది తోటి దేవుని బిడ్డలతో మనం ఐక్యపరచుకోలేమన్న సంగతి కూడా చూస్తూ వచ్చాం. ఇప్పుడు రెండవ కొండ తాబోరు కొండ. ఈ తాబోరు కొండ కూడా 561 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది గలిలయ ప్రాంతంలో ఉంటుంది. ఈ తాబోరు కొండ గురించినటువంటి అనుభవము, ఒక విశ్వాసము, ఒక నమ్మిక ఏముందనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరం చెందటానికి కొరకు ఎక్కినటువంటి కొండని ఈ తాబోరు కొండ అని చెప్పబడుతుంది. మనం గమనిస్తే 17వ అధ్యాయము మత్తయి సువార్త 1-8 వరకు ఈ యొక్క సంఘటన మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-8 వరకు ఆ యొక్క సందర్భాన్ని చూస్తాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. అతడు ఇంకొను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను.
ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. ఇది వారు మనము గమనించేటటువంటి సందర్భం. మన ప్రియ ప్రభు ఆయన యొక్క రూపాంతరం యొక్క అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని శిష్యులు చూడాలని, ఆయన వలె తన పిల్లలు ఔన్నత్యమైనటువంటి మార్పునికి రావాలని ప్రభు వారిని వెంట పెట్టుకొని వెళ్తూ వచ్చినారు. ప్రభువుకు ప్రియమైనటువంటి శిష్యులు దగ్గర వారిగా ఇన్నర్ సర్కిల్ అంటారు. అనగా అంతరంగ వలయములో ఉంటూ ఆయా ప్రత్యేక సందర్భాల్లో ఈ ముగ్గురును మాత్రమే తీసుకుని వెళ్తూ వచ్చారు. పేతురును, యాకోబును, యోహాను వెంట పెట్టుకుని వెళ్తూ వచ్చారు. ఆ రీతిగా ప్రభుకు సమీపంగా ఉన్నటువంటి వారిని ఆయన కోరుకున్నటువంటి అంతస్తులో వారిని తీసుకుని వెళ్ళడానికి కొరకుగా ప్రభు తన శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరం యొక్క అనుభవంలో కనపరుచుకుంటూ వచ్చినాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించునని మాట చూస్తున్నాడు. ఈ అద్భుతమైనటువంటి అనుభవము దైవ సన్నిధిలో ఎవరైతే గడుపుతూ వస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభవం ఉంటుంది. ఒకానొక రోజు మోసే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన ముఖము చూడడానికి కొరకు ఇష్టమైనటువంటి వాళ్ళు భయపడుతూ వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అది మామూలు అనుభవం కాదు. చెప్పగలుగుతారా ఎక్కడని? మోసే కొండపై ఉంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసే ముఖమును చూడలేకపోయినారు అని రాయరు. ఎక్కడ చెప్తారు? మనం గమనిస్తే ఆ నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలోన నిర్గమాకాండము 19వ అధ్యాయంలో తాను ఆ కొండపైకి ఎక్కి వెళ్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో దైవాజ్ఞలు తీసుకోవడానికి కొరకుగా వెళ్తూ వచ్చినాడు. 20వ అధ్యాయంలో ఆజ్ఞలన్నిటువంటివి వివరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాము. ఆ ప్రకారంగా ఆయన ప్రభు సన్నిధిలో ఉంటూ ఆయన తిరిగి దేవుని ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మోసే ముఖాన్ని వారు చూడ వేరే చర్యలు చూస్తూ వస్తారు. సరే, ఆ వచనాన్ని మీరు గుర్తుపడడానికి కొరకు ప్రయత్నం చేయండి. మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో రూపాంతరం చెందేటటువంటి వ్యక్తుల యొక్క అనుభవం ఏమిటంటే వారి ముఖము ప్రకాశించినటువంటి జీవితంగా మనం చూస్తాం. ఒక పోలిక పోల్చినది ఇక్కడ, సూర్యుని వలె ప్రకాశించునని. సూర్య తేజస్సు అనేటువంటిది ఎంతో తీక్షణమైనటువంటిది. ఆ సూర్యుని యొక్క వెలుగును మనం చూడడానికి కొరకుగా ఈ భౌతికమైనటువంటి నేత్రాలు సరిపోవు. అంత ఔన్నత్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సూర్య ప్రకాశం మన ప్రియ ప్రభు
అలాంటి ఔన్నత్య స్థితిలో ఆయన రూపాంతరము చెందుతూ వచ్చాడు. ఆయన వస్త్రములను ఎలా పోల్చాడంటే వెలుగు వలె పోల్చి, తెల్లని ఆ యొక్క వెలుగు, ఆయన వస్త్రాలు, ఆయన ముఖము ప్రభు తన బిళ్ళైనటువంటి వారికి ఆధ్యాత్మికంగా మార్పులోనికి, ప్రభు మార్పు ఆ రూపాంతరం యొక్క స్థితిని తన శిష్యులైనటువంటి వారికి చూపించడానికి కొరకుగా ఆ అనుభవం తీసుకొని వెళ్ళాడు. అక్కడ మోషే, ఎలియా ప్రభుతో మాట్లాడుతూ వచ్చినారు. అయితే వీరి దృష్టి ప్రభు యొక్క రూపాంతరము వైపుగా లేదు. కానీ పేతురుకు అక్కడ ఒక ఆలోచన వచ్చింది, ఈ కొండ చాలా బాగుంది, ఇక్కడ మనం పర్ణశాల కట్టుకొని ఉండొచ్చు, చాలా చక్కగా ఉందని వాళ్ళ దృష్టి అక్కడ ఉండబడిన ఆహ్లాద వాతావరణం వైపుగా ఉండొచ్చు. భూ సంబంధంగా ఎంత ఆహ్లాదమైనటువంటి వైపును కూడా ఇదంతా కూడా వదిలిపెట్టవలసిందే. సర్వ సృష్టి కూడా శాపగ్రస్తమైనటువంటిదే. ఇది మంచిది, మన ఇక్కడ మంచిది అని పేతురు అంటున్నాడు. మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, మరి మనము పర్ణశాలలు కట్టుకొని ఆ ప్రకారంగా ఇక్కడ ఉందాము అనేటువంటి మాట మాట్లాడుతుంది. ప్రభువా, నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాల కడతాము అని మాట్లాడుతుండగానే వెంటనే ఒక శబ్దము ఆకాశము నుండి పరలోకము తనిన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి ఆ యొక్క శబ్దం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తూ ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో పుట్టాడు. కాబట్టి ప్రభు బిడ్డలకు ఆయన మాట వినడం అనేది ఆయన వలే మారడం, ఆయన చిత్తమును చేయటం, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన పోలికలోనికి మార్చబడాడు. ఒకరోజు నా ప్రియ ప్రభు వలె మనము మారడము అన్నటువంటి దేవుని బిడ్డ జీవిత గురిగా, అనుభవంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కానీ దేవుడు ఆ శిష్యులైనటువంటి వారికి ఆ వర్తమానం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి శిష్యులు ఆ మాటకు బోర్లబడి మిక్కిలి భయపడుతుంది. ప్రభు దర్శించినటువంటి అనుభవాలు అలాగనే ఉంటాయి. ఎప్పుడైతే సౌలు మక్కస్తుడిగా వెళ్తున్నాడో ప్రకాశమైన వెలుగు ఆ దమస్కు మార్గంలో తన మీద పడుతూ వచ్చింది. 3 దినాలు దృష్టి లేకుండా ఆ యొక్క సంధింపుకు సౌలు మరి ఎంతగానో ఆ యొక్క భౌతికమైన పొరలు రాలిపోవలసినటువంటి స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు. తన అంతరంగ మనోనేత్రాన్ని దేవుడు ఎంతగానో వెలిగిస్తూ వచ్చాడు. అది వరకు తన యొక్క దృష్టి, తన యొక్క దృక్పథము, తనకుండబడినటువంటి స్వనీతిపరమైన అన్ని కూడా మార్పులోనికి వస్తూ వచ్చినాయి. ఉన్నతమైనటువంటి మార్గంలో తాను వెళ్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా, నీ వెలుగును నా లోపల ఉదయింపు చేయము, నీవు అనుకున్న రీతిగా నా జీవితం ఉన్నట్లుగా సిద్ధపరచుము. నా దృష్టి నీ వైపు నుంచి కాకుండా, నీ వైపు కాకుండా ఏ విధానంలో కూడా నా హృదయ దృష్టి, నా యొక్క దృక్పథము కేవలము ఆశించిన జీవితంలో ఉన్నట్లుగా నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ రావాలి. ఎప్పుడైతే ఆ యొక్క బోర్లబడినటువంటి వారిని ప్రభు ముట్టి లెండి అని భయపడకూడదని చెప్పి వారిని ధైర్యపరుస్తూ వచ్చినప్పుడు వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. ఇది రూపాంతరం యొక్క అనుభవం.
రక్తం కార్చిన మన ప్రియ ప్రభు వైపు, యేసు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రలో దేవుని మహిమ కొరకుగా మన జీవిత కాలం అంతా సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి హెర్మోను కొండ ఐక్యత, తాబోరు కొండ రూపాంతరం. ఈ రూపాంతరం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మన ప్రియ ప్రభు సారూప్యానికి, ఆయన లక్షణాలకు, ఆయన ఆశయాలకు, ఆయన మనస్సుకు సమీపముగా సమానంగా ఎదిగి రావడమే ప్రభు కోరుకుంటూ వస్తున్నటువంటి జీవితం. ఈ ఉదయ కాలము వాక్య ధ్యానాలు, ప్రార్థన, సహవాసము ఒక ఉద్దేశంతో దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి ఆ ఉద్దేశము? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, దేవుని సేవకులైనటువంటి వారిని సంఘానికి ప్రభు ఇచ్చి, ప్రభు తన పిల్లైనటువంటి వారిని ఏం చేయాలని కోరుతా ఉన్నాడు. మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల నుంచి చదవండి. 11వ వచనం నుంచి, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. చదవనండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. కాబట్టి ఇది ప్రభు కోరుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను, విశ్వాస విషయములోను ఏకత్వం పొంది దేవుని ప్రజలముగా ప్రభు కలిగినటువంటి సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలవారమగు వరకు అని. అందుకొరకనే కొండ మీద వాక్యం చెబుతూ ఒలీవల కొండ మీద ప్రభు అక్కడ ఒక మాట వాడుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అన్నాడు. కాబట్టి ఇది మనము ఒకేసారి అంత స్థాయిలోనికి మనము ఎదగడం అనేటువంటిది ఒక రోజుతోనే సాధ్యమైనటువంటి జీవితం కాదు. మన జీవిత కాలం అంతా కూడా మన ప్రియ ప్రభువుతో సహవాసం చేయటం, మార్పు చెందినటువంటి బిడ్డలతో సహవాసం చేయటం, ప్రభు కోరుకున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన కృతజ్ఞతాస్తుతి, ప్రార్థన, వాక్యము, సిలువను మన జీవితంలో అన్వయించుకోవడం, ఆ రీతిగా ప్రభు చిత్తానికి మనం లోబడుతూ వెళ్ళడమే ప్రభు కోరుకునేటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాంతరం యొక్క అనుభవం. మనం గమనిస్తే ప్రార్థన వెళ్ళక ముందు ఆ ముగింపు మాట, ఇది పౌలు 12వ అధ్యాయం. అమ్మా, ఇది నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలండి. అదే అందుకొరకే అంటున్నాను. యెహోవా పర్వతం మీద దిగినప్పుడు రూపాంతరం, ఈ ప్రజలు చనిపోకుండా వారిని కాపాడిన విధము. అక్కడ మనం గమనిస్తే నిర్గమకాండం అండి 19వ అధ్యాయం 19వ అధ్యాయము 18, 20, 21 అండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమములే లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను.
మోషే మాట్లాడుచుండగా దేవుడి కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించుము. అది పర్వతాన్ని ఓకే. అయితే సరే ఆ వచనం నేను నన్ను ప్రయత్నం చేసి చూపిస్తాను. మోషే ముఖాన్ని చూచుటకు వెరతురి అనే మాట చదువుతాము. ఇందులో నేను చూపిస్తాను. ఇప్పుడు రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగట వలన రూపాంతరం పొందుడి. చాలు. తను తాను ఎంచుకో చాలా మనం గమనిస్తే మన యొక్క జీవితం అనేటువంటిది ప్రభు ఇప్పుడొస్తే కూడా ఆయనతో ఉండేటువంటి జీవితం యొక్క సిద్ధపాటే. మన జీవితం అనేది ప్రభు కోరుకునేటువంటి అంతస్తులో రూపాంతరం యొక్క అనుభవం ఎదురు ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. అంటే ఒక్కొక్క స్థితి నుంచి ఇంకొక స్థితిలోనికి మన యొక్క మనస్సు మారుతూ ప్రభు కోరుకునేటువంటి ఆ రూపాంతరం యొక్క అనుభవం ఎదగాలని ప్రభు సంకల్పించి తాబోరు కొండ యొక్క అనుభవం తీసుకుని వస్తాం. కాబట్టి క్రీస్తువలే ఉండటానికి అన్ని విషయాల్లో ఆత్మీయంగా ప్రభు కోరుకునే ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేరుకోవడానికి ప్రభు మన ఆయుష్యం పొడిగిస్తాం. ఆయన బిడ్డగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఆయన యొక్క మాట వినుచు ఆ ప్రకారంగా ప్రభు కోరుకున్నటువంటి అంతస్తులో మనం ఎదురించి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన పోలి ఉండేటువంటి జీవితం యొక్క అనుభవం మనం ఇస్తాము. ఆ ఉద్దేశం చేత ప్రభు శిష్యులటువంటి వారిని తీసుకుని వెళ్ళాడు. వారి దృష్టి వేరు దృష్టితో ఉండొచ్చు. కాబట్టి ప్రభు మన జీవితాన్ని ఆ అనుభవాలు తీసుకుని వెళ్ళి ఆయన యొక్క ఆశయాల ప్రకారంగా మనం నడిపించకూడదు. మన యాత్రా జీవితాన్ని భూమి మీద నడిపిస్తాం. కాబట్టి అటువంటి ప్రశస్తమైనటువంటి అనుభవాన్ని కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ వస్తాం. అలాగున మనం గమనించినప్పుడు మన యొక్క అపోస్తుల చరిత్రలో ఒక రోజున స్టెఫెను వాక్యం చెప్తున్నది. ఆయన ముఖము కూడా ప్రకాశిస్తూ వచ్చింది. అక్కడ మనుషులు తన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ఆధ్యాత్మిక ఔన్నత స్థితిని చూస్తూ అది సౌలు కూడా చూస్తూ వచ్చింది. ఆ ప్రకారంగా ఒక గొప్ప కార్యం జరగడానికి దేవుడు వాడుకున్న ఒక సాక్ష్యముగా మరి స్టెఫెను యొక్క మరణాన్ని కూడా మనం చూస్తాం. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా మన యాత్రా జీవితంలో స్టెఫెను చూసినటువంటి ఆ యొక్క ఔన్నత్యమైనటువంటి ఆ స్థితి చాలా గొప్పమైనటువంటి స్థితి. ఆకాశము తెరవబడటయు ఆ ప్రకారంగా ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని సంబంధం నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. కాబట్టి ఆ యొక్క
శ్రేష్టమైనటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితి మరి స్టెఫన్ యొక్క అనుభవంలో కూడా మనం చూడగలుగుతారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో దేవుని సన్నిధిలో మన యొక్క జీవితం అని దినదినము ప్రభు సమీపస్తులుగా ప్రభు కోరుకుని అంత్యస్తులు మనం ఎదుగుచు ఆయన మహిమలు సాయిపోదాం. ప్రభు నన్ను కాబోరు కొండ యొక్క అనుభవం తీసుకురండి అని ప్రభు ప్రార్థన చేసుకోవచ్చు. మనం ప్రార్థన వెళ్తాము. ఈ దినము కూడా మనము కొద్దిమందిగా ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా దేవుని మహిమ కొరకై మనలో ఉన్నటువంటి పాత మనస్సు, దేవునికి విరోధమైనటువంటి మనస్సు, ఎక్కడెక్కడ మన జీవితం అనేటువంటిది ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉంటాము. ఆ స్థితిని ప్రభు ప్రశస్త రక్తం యొక్క కడుగను తెచ్చుకోవచ్చు. ఆటి మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నట్లుగా ప్రభుకు అప్పగించుకుంటూ వస్తాం. ఈరోజు ఎవరు ప్రార్థన చేయాలి? లావణ్యమూర్తి గారు ప్రార్థన చేస్తారు, లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత సమయాన్ని బట్టి నిస్సి కూడా ప్రార్థన ఒక ముగ్గురు ప్రార్థన చేద్దాం. స్పీడ్గా ప్రార్థన చేద్దాము. అంశాలు ఉన్నట్టుగా ప్రకారంగా చదువుతూ ఆర్థిక మనం ప్రార్థనలో వెళ్తాము. ప్రభు యొక్క కృపను కోరుకుని ఆర్థిక మనం ప్రార్థనలో త్వరగా వెళ్తాము. సాధ్యమైనంత వరకు 6కు మనం ముగించుకోవడానికి వరకు ప్రయత్నం చేస్తాము. ఆర్థిక త్వరగా ప్రార్థన ప్రారంభించాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని నామముల కంటే పై నామము గల దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాప క్షమాపణ బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఉదయకాలం సమయంలో మరి ఒక రోజు ప్రభా తండ్రి, నన్ను సజీవురాలుగా ఉంచి ప్రభా నీ బిడ్డలతో చేర్చి నా నోరు తెరిచినందుకు స్తుతిస్తున్నాను. ప్రభా, నా తలంపులో, చూపులో, మాటలో, క్రియలో ఎక్కడ పడిపోయాను మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాను. కడిగి నన్ను శుద్ధీకరించి ప్రార్థనకు సిద్ధపరచండి. ప్రభా, ఉదయకాలం మా కంఠస్వరము మీ సన్నిధికి చేరినట్లుగా కృప చూపించండి. నీ ముఖ దర్శనం చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీ వాక్య పెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మందికి ధన్యత లేదు ప్రభా తండ్రి. మమ్మల్ని అయితే మీ సన్నిధిలో చేర్చి, మీ సన్నిధిలో తండ్రి ఒక కుటుంబముగా చేర్చి ప్రభా తండ్రి, ఎచ్చటి వారమో ఎక్కడి వారమో మమ్మల్ని కలిపి తండ్రి, సొంత అన్నదమ్ముల కంటే అక్క చెల్లెళ్ళ కంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని సమకూర్చినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. తండ్రి, ఉదయకాల సమయం తండ్రి మీరు ఇచ్చిన మాటలు తాబోరు కొండ అనుభవంలోనికి నన్ను మమ్మల్ని కూడా నడిపించండి ప్రభా నాయన. మరి నిన్నటి దినము హెర్మోన్ కొండ అనుభవం గురించి చెప్తూ వచ్చారు. ఐక్యతగా ఆత్మ కలిగించు, ఐక్యతలో మమ్మల్ని నడిపించండి. ఆత్మలో మిమ్మల్ని సేవించుట, ఆత్మలో ప్రార్థించుట, ఆత్మలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి, తాబోరు కొండ అనుభవంలోని కూడా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, నీ సన్నిధిలో మేము యథార్థంగా పరిశుద్ధంగా జీవించడానికి దినాలు గడిచే కొద్దిగా మమ్మల్ని మేము వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, ఇతరులని పరీక్షించకుండా, ఇతరులను విమర్శించకుండా తండ్రి, అందరూ నీ బిడ్డలే కాబట్టి ప్రతి బిడ్డ విషయం గురించి ప్రభా మేము కూడా పట్టింపు కలిగి, భారము కలిగి, బంధకములో ఉన్న వారి గురించి, కష్టాల్లో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేసుకోమంటున్నావు తండ్రి. మేము కూడా క్రీస్తునందు మరి నాయన మా కొరకు మీరు ఎన్నో శ్రమలు అనుభవించారు. మీ యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు తండ్రి, మీ పక్షముగా అది మా పక్షముగా కూడా అనుగ్రహించబడి ఉంది. ఆ శ్రమ పొందుట కూడా మాకు కూడా మీరు ఇచ్చారు ప్రభా తండ్రి. మీ చేత పనివారిగా, మీ ఇంటి వారిగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కూడా ప్రతి విషయము కూడా జాగ్రత్త కలిగి, గమనిక కలిగి, బుద్ధి జ్ఞానములు కలిగి జీవించడానికి, క్రీస్తు యొక్క వెలుగులో మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నిన్నటి దినము పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన పరిచర్యలో కూడా మీ కృపను కోరుకుంటున్నాం. సార్వత్రిక సంఘము తండ్రి, దేవుని పరిచర్య కోసము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిచర్య విషయంలో మీరు కృప చూపించండి నాయన. ప్రగతి నగర్ జ్ఞాపకం చేసుకోండి నాయన.
మరి రెహబోతు జ్ఞాపకం చేసుకోండి, కొండాపూరు అప్పీస్పేట పరిచర్య జ్ఞాపకం చేసుకోండి, ఆల్విని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఆలిపూర్ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సేవకులందరినీ కూడా మీరు కనికరించండి. యాండ్రూ బ్రదర్ షేబాంటి ఆశీర్ పరిచయను దీవించండి తండ్రి. బిడ్డలు కూడా ఎంతో పరిచయం చేస్తుండగా తండ్రి, బ్రదర్ కూడా ఈ వయసులో ప్రార్థన తండ్రి మరి ప్రయాణాలు చేస్తుంటుండగా మీరే తోడై ఉండి సంగారెడ్డి పరిచర్య అంతటిని కూడా మీరు దీవించండి. హెబ్రోన్ పరిచర్య దీవించండి, బిహెచ్ఎల్ పరిచర్య దీవించండి. నాయన మరి స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రగతి నగర్ 7th ఫేస్ వెన్స్డే బైబిల్ స్టడీ ఉంది ప్రభా. నిజాంపేట అపీస్పేట తండ్రి బైబిల్ స్టడీ ఉంది నాయన. కేపీహెచ్బి తండ్రి అక్కడ కూడా కొండాపూర్ మరి అక్కడ పరిచర్య ఉంటుంది ప్రభా. ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీ సహాయమును కోరుకుంటున్నాం. మీరు కనికరించండి సంఘాలని ప్రభా. మీరు సంఘాల చుట్టూ మీ యొక్క భద్రత కాపుదల ఉంచండి నాయన. సాతానుడు ఎక్కడ చోటు లేకుండా అపవాది కార్యాలు లయపరచండి తండ్రి. నాయన దినములు చెడ్డవే కనుక సమయమును పోనీయొద్దంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డ కూడా మీరిచ్చిన సమయం తండ్రి వారి పనిని కొంత పక్కన పెట్టి ప్రభు పనిని చేసేవారిగా, ప్రభు కొరకు ప్రయాస పడేవారిగా మీ కృప చూపించండి. మీ యందు ప్రయాస ఎంత మాత్రం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా చేయండి. మీ బిడ్డలను సంఘాల్లో నిలబడడానికి, సంఘాలకి తండ్రి కుటుంబాలతో రావడానికి కృప చూపించండి ఆయన తండ్రి. మరి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది, మీరే కనికరించండి. మరి సాల్మన్ బ్రదర్ని అక్కని పాపని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి దినము నీ దాసుని బలపరిచి మాకు ఇస్తున్న యొక్క మరి జీవాహారమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవపు బోటనైనా నిన్ను విడవకుండా ఎల్లప్పుడూ నీ యందు మేము ఆనందించేవారిగా మీ కృప దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బ్రదర్కి మరి అబ్బజం నొప్పి తగ్గించండి, కన్ను మెరుగుపరచండి ప్రభా. చెవి విషయంలో తండ్రి మిషన్ ఇప్పించారు, వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇన్ని బిడ్డ ఈ దాసుడు ఎక్కడ పరిచయం చేస్తుంటే అక్కడ ప్రభా మరి అడుగుపెట్టు స్థలం మీరు దయచేయండి నాయన. అనేక ఆత్మలు రక్షించడానికి కృప చూపించండి. పరలోకము నుండి మీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఆయన అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తను కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుండగా మంచి ఆరోగ్యం ఇచ్చి సేవలో కొనసాగటానికి సహాయం చేయండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చదువులు తోడేయండి. క్రీస్తుకు సమీపస్తురాలుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చి ప్రేయర్ ఉంటుంది, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. అక్కడున్న సేవకులు తండ్రి మరి ఇమ్మానియల్ బ్రదర్, రేచల్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, తగినంత బ్లడ్ దయచేయండి. ఇమ్మానియల్ బ్రదర్ కూడా ఆరోగ్యం దయచేసి సంఘాన్ని కాయటానికి కృప చూపించండి ప్రభా. ఆలీనగర్, ఆలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఎవరు సంఘమును వదిలిపెట్టకుండా తండ్రి నాయన మరి బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ దొడ్డివి కానీ ఎన్నో గొర్రెలు ఉంటున్నాయి ప్రభా. నాయన గొర్రెలన్నీ కూడా మీరు తీసుకురండి నాయన. మీ యొక్క సంఘమును సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. అనేక ఆత్మలు రక్షింపబడినట్లు, అందరూ సంఘములో చేర్చబడినట్లు నీ కృప దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. బీడిఎల్ బానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య దీవించండి. మరియు బాచురాజుపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కడున్న సేవకుల్ని మీరు కనికరించండి, వారి పరిచయం దీవించి మంచి ఆరోగ్యాల్లో ఉంచి ప్రభా సంఘాలని కాయటానికి, కట్టడానికి, నీ ప్రజలను నిలబెట్టుకోవటానికి, ఇచ్చిన కొలతను నీకు అప్పగించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా బ్రదర్ కుసుమ ముంబైలో పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. 47 సంవత్సరముల పరిచర్య మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించండి. బ్రదర్ రాజేష్, సోదరి జ్యోతి చేయించిన ముంబైలో పరిచయను మీరు దీవించండి. మీ బిడ్డలు అడుగుపెట్టు స్థలం బిడ్డలకు దయచేయండి. అడుగుడి మీకు ఇవ్వబడునన్నో ప్రభా తండ్రి. బుద్ధిగంతముల వరకు కూడా నీ నామము ప్రచురపరచునట్లు ఆయన అనేకుల రక్షణ కొరకు మీరు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. సంగారెడ్డి అనుబంధ సంఘాలు, దైవ సేవకులు ఆండ్రూస్ బ్రదరు, షేబాంటి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ పరిచర్యలో, ప్రయాణాల్లో తండ్రి సంఘాన్ని కాయటంలో, అనేకుల ఫోన్లు తెలుసుకోవడంలో ప్రభా, బిడ్డల్ని కాపాడటంలో, సంఘాన్ని నిలబెట్టుకోవడంలో కూడా మీ బిడ్డలకి సహాయం దయచేయండి. ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మోకాళ్ళ నొప్పులు, అనేకమైన అనారోగ్యాలతో ఉంటున్నారు. నీ బిడ్డను గత దినాల్లో విబిఎస్ అంతట్లో కూడా మీరు నిలబెట్టుకున్నారు తండ్రి, చక్కగా వాడుకున్నారు ప్రభా. నీ బలమైన హస్తము బిడ్డలపై నుంచారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్ పరిచయాన్ని దీవించండి. తన పరిచయలో కూడా మీరు తోడై ఉండండి. తన వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో బిడ్డకి తండ్రి మీరు మంచి జతని ఏర్పాటు చేసి వివాహం జరిపించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగే తండ్రి రెహబోతు అనుబంధ సంఘాల పరిచర్య తండ్రి దేవుడి సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాల్మన్ బ్రదర్ని అక్కని పాపని జ్ఞాపకం చేసుకోండి. కొండాపూర్ ఆపీస్పేట పరిచర్య అంతా దీవించండి నాయన. స్థలమంతా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. నీ పరలోక జ్ఞానంతో నింపండి. కుటుంబాలన్నీ కూడా బలము కలిగి క్రీస్తులో స్థిరముగా ఉండడానికి తండ్రి ఏ పరిస్థితి వచ్చినా
పరిస్థితుల వైపు చూడక పరిస్థితులు వెనక ఉన్న క్రీస్తును చూసేలాగా తండ్రి నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు తండ్రి మా మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి అంటున్నారు. మా హృదయాల్ని మా మనస్సుల్ని మార్చుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి రెహబోతు అనుబంధ సంఘాలు తండ్రి అక్కడ సేవకుల గురించి అగ్గయ్య బ్రదరు ఎస్తేర్ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. పరిచర్యలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా. సంఘాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ప్రజల్ని తండ్రి మరి ఆదరించాలి, ఏ విధంగా వారిని క్రీస్తులోనికి నడిపించాలని మీ సేవకులకి మంచి జ్ఞానంతో నింపమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే కొండాపూర్ హఫీస్పేట పరిచర్లో కూడా మీరు తోడయండి. ఇంతవరకు చేసిన మేళ్ళన్నిటికీ మా పూర్ణ హృదయంతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డలందరినీ కనికరించండి ప్రభా. నాయన మరి కొండాపూర్ హఫీస్పేట అక్కడ ఉన్న విశ్వాసుల కుటుంబాలు చెదిరిపోకుండా తిరిగి సంఘంలో చేర్చబడినట్లు తండ్రి ఎవరైతే మానివేశారో వారిని తీసుకురండి, వారితో మాట్లాడండి ప్రభా. నీ వెలుగు అక్కడ ప్రకాశింప చేయమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే మా బిడ్డలు ఎంతో మంది అనారోగ్యాలు గుండా వెళుతున్నారు. రవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డని తండ్రి నాయన కోమలో ఉంటున్నాడు సంవత్సరంన్నర నుంచి. ఆనాడు ప్రభా లాజర్ 4 రోజులు సమాధిలో ఉంటే మీరు లాజర్ని బ్రతికించారు కదా తండ్రి. అలాగే రవిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట సెలవివ్వండి, బిడ్డ స్వస్థపరచబడతాడు. సహాయం చేయండి. తల్లిదండ్రులకు సంతోషం దయచేయండి, తద్వారా రక్షణ దయచేయండి. నాయన ప్రభావతి కుమారుడు తండ్రి నాయన మరి చైతన్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బిడ్డ విషయంలో మీరు మేలు చేసి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తన తల్లి సంతోషించేటట్టు బిడ్డను తల్లి దగ్గరికి చేర్చమని వేడుకుంటూ వస్తున్నాను. మరి తాడేపల్లిగూడెం పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి నాయన. అనేకులు రక్షింపబడినట్లు నీ కార్యము, నీ పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకి ఇంకా అందలేదు ప్రభా. అక్కడ అందుకొనున్నట్టు చేయండి. అక్కడ ద్వారాలు తెరవండి, మూసి ఉన్న గేట్లు తెరవండి ప్రభా. వారి యేసు సువార్త గురించి తెలుసుకోవటానికి సువార్తకు ద్వారాలు తెరవమని, అడ్డు ఆటంకాలు కొట్టివేయమని, అనేకులు రక్షణ కొరకు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని, మీరు ఎవరిని పంపిస్తారో అక్కడికి పంపించి ఈ సువార్త వినిపింప చేయమని వేడుకుంటూ వస్తున్నాం. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. అదే రీతిగా ప్రభా తండ్రి మరి చౌటుపల్లి పరిచయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ వాక్యం విత్తబడింది. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. అనేకులు రక్షింపబడినట్లు సహాయం చేయండి తండ్రి. మరి మాకు ఇచ్చిన కొత్త ప్రభుత్వాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. కనికరించండి ఆయన. నాయన ఎంతో కొన్ని దినాలుగా ప్రభుత్వం గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం. మీ బిడ్డలకు మీరు న్యాయమే చేశారు తండ్రి. మోడీ మొత్తము బీజేపీ వచ్చి ఉంటే ప్రభా మరి మీ బిడ్డలు ఎంతో దుఃఖపడేవారు. కానీ మరి మీ బిడ్డలకు అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ను కూడా అక్కడ నిలబెట్టుకున్నారు. ఎందుకంటే మోడీ తన సొంత నిర్ణయాలు, చట్టాలు మార్చడాలు లేకుండా తండ్రి తన ఇష్టానుసారము ప్రభుత్వాన్ని నడిపించడానికి లేకుండా మొత్తం అంతా హిందూ ప్రభుత్వం చేయకుండా నాయన హిందూ దేశంగా చేయకుండా మీరు కృప చూపిస్తూ వచ్చారు తండ్రి. నీ బిడ్డలకు మీరు ఎప్పుడు కూడా అన్యాయం చేయని దేవుడు, పొరపాటు చేయని దేవుడు. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, స్తుతించదని దావీదు నీ సన్నిధిలో స్తుతిస్తూ వచ్చాడు. మేము కూడా అలా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నీ నుండి మేము మేలు పొందుకునేవారిగా, మా మనవలన్నీ మీతో చెప్పుకునేవారిగా, మీకు సమీపస్తులుగా మమ్మల్ని నుంచి తండ్రి క్రీస్తు కొరకు మేము నిలబడేవారిగా చేయమని మీ బిడ్డలైన మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధులుగా మరి మీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండుడి, మీ దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండుడి అని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఆ పరిపూర్ణతలకు రావాలంటే ప్రతి దినము కూడా మేము అభ్యాసము చేసుకోవాలి మీ సన్నిధిలో. అటువంటి అభ్యాసము ప్రతి బిడ్డ చేసుకున్నట్లు తమ కుటుంబాలను రక్షించుకోవడానికి తండ్రి మొదటి జామున నేను స్తుతించేవారిగా, మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించుకునేవారిగా మమ్మల్ని బలపరచండి తండ్రి. ఆత్మసిద్ధమే శరీరం బలహీనమన్నట్టు తండ్రి మేము ఎక్కడా కూడా బలహీన పడకుండా ఆత్మలో మేము ముందుకు కొనసాగటానికి మాకు మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. తిండి వలన, మత్తు వలన, ఐక విచారమున వలన తండ్రి మేము మందముగా ఉంటే ఆ దినము ఉరివలే మా మీదకి రాకుండానట్లు తండ్రి మా విషయంలో మేము జాగ్రత్త తీసుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఎదుట మేము ఆ దినము నిలబడడానికి శక్తి గలవారమగునట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయాలని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాలన్నీ మేము చదువుతున్నప్పుడు ప్రభా మేమెంతో కలిగి క్రీస్తు బిడ్డలమని ప్రతిదినం గుర్తు చేసుకుంటూ తండ్రి అపవాదిని ఎదిరించడానికి మరి మీరిచ్చిన ఆయుధం, ఈ ప్రార్థన ఆయుధము కలిగి శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తూ అపవాదిని జయించడానికి మాకు శక్తినిమ్మని, మీరు మా పక్షముగా ఉండి మాకు న్యాయం చేయమని, మీరు న్యాయాధిపత్యమైన దేవుడు కాబట్టి తండ్రి మీ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. అలాగే అఖిల పవన పరిచయాన్ని దీవించండి ప్రభా.
నాయన ఆస్ట్రేలియాలో చేస్తున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ఎక్కడ కురింగిపోకుండా నీ కొరకు ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. రచ్చపల్లిలో పరిచయం చేస్తున్న ప్రభాకర్ రావు మార్త పరిచయాన్ని దీవించండి. నాయన వారి కుటుంబంలో కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. బిడ్డ చనిపోయాడు. తండ్రి కుమార్తె జీవితం మరి తండ్రి భర్తతో విడిపోయింది. తండ్రి అక్సాని జ్ఞాపకం చేసుకోండి. తన భవిష్యత్తును కాపాడండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా వారు నీ వైపే చూస్తూ ఈ పరిచర్లో నీ సేవకుడుగా 150 100 సంఘాలు కట్టి ముందుకు కొనసాగుతున్నాడు ప్రభా. బిడ్డను కాపాడి ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి ప్రదీప్ తేజ పరిచర్య తండ్రి తణుకులోను దువ్వలోను చేస్తున్న నీ బిడ్డలు నీ కొరకు ప్రయాస పడుతున్నారు. తండ్రి బిడ్డకు కూడా అబుదాబిలో నువ్వు పరిచర్య ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు. బిడ్డలను కాపాడండి. నీ కొరకు ప్రయాస పడుతుండగా వారి ప్రయాసను ఆశీర్వదించండి ప్రభా. తండ్రి సుధాకర్ జగంపేటలో పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్ను కూడా మీరు దీవించి నీ కొరకు ముందుకు కొనసాగినట్లు సహాయం చేయమని పరిచర్ని దీవించమని వేడుకుంటూ వస్తున్నాను. నీ బిడ్డలను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నా గురించి బిడ్డలందరూ సంఘమంతా ప్రార్థన చేసింది. బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నాకు ఇచ్చిన కుటుంబాన్ని నా బిడ్డల్ని నీ పాదముల దగ్గర పడవేసుకుంటున్నాను తండ్రి. నాయన మీరు ఈ జీవితం మీరు ఇచ్చిన భిక్ష తండ్రి నీ కొరకు మేము ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. ఈ భూమి మీద మేము బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తును అనుభవించాలి. క్రీస్తుతో సమాధానం కలిగి ఉండాలి. క్రీస్తుకు సమీపస్తులుగా ఉండాలి. క్రీస్తు బిడ్డలతో ఏకత్వం కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు. ఈ నేర్పించిన దాన్ని మేము విని విడిచిపెట్టకుండా యథార్థంగా ముందుకు కొనసాగటానికి మీరే మా కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. సుధీర్ బ్రదర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వినతి తన పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రభా. తండ్రి సాతాను ఎక్కడా బిడ్డలను ముట్టకుండా వారి చుట్టూ నీ కంచి వేయండి. తిరిగి వారిని తీసుకురండి తన భర్త దగ్గరికి. తన కుటుంబం తను కట్టుకోవడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని మరలా తిరిగి కలిపి క్రీస్తులో సమీపస్తులుగా చేయమని వేడుకుంటున్నాను. శ్రీనివాస్ బ్రదరు ప్రభా, మరి తండ్రి శ్రీనివాస్ బ్రదరు సుధీర్ బ్రదరు కలిసి చేయబోయే ఆ యొక్క తండ్రి బిజినెస్ విషయంలో మీరు సహాయం చేయండి. అది ఎందుకో వెనక్కి వెళుతుంది. ఏదైనా ప్రభా, ఏది జరిగినా మీ చిత్తమే. మీరు మేలైంది చేస్తారు. లేట్ అయినప్పటికీ అది మా మేలు కొరకే అంటున్నావు ప్రభా. కాబట్టి నీ బిడ్డలకి లోన్ ఇప్పించండి, సహాయం చేయండి. తగిన సమయంలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా బిడ్డలు ఎంతో అనారోగ్యాలతో ఉంటున్నారు తండ్రి. బిడ్డలను కాపాడండి ఆయన. సుధీర్ తండ్రి నాయన హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు. బిడ్డను కనికరించి బాగు చేయమని వేడుకుంటున్నాను. సుందర్రావు గారు ప్రభా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నారు. బిడ్డను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఇలాగ తండ్రి ఎక్కడెక్కడ ఏ బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి వారి పరిచర్యల్లో వారి పనుల్లో క్రీస్తులో ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాను. ఇంతవరకు నాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తదుపరి చేయబోయే బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించి అంగీకరించి ఈ సొంత సమయంలో మాకు జవాబిస్తారని విశ్వాసంతో నమ్మి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. ఇవో ఇంతవరకు చేసినటువంటి సిస్టర్ లక్ష్మి గారు చేసి ప్రార్థనలు ఉన్నారు. అంతో కలిసిన తండ్రి నేను నన్ను సహాయం చేసి నాకు నీ సన్నిధానంలో నీ హృదయ స్థానంలో నీ సన్నిధానంలో సాష్టాంగపడటం నాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరొక దినం నా జీవితంలో మీరు ఇచ్చినారు తండ్రి. నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు. రక్షించుకున్న రక్షణ కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడుతూ ఉండాలని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. ఆ క్రమంలో నేను స్థితులు స్తోత్రం తెలియజేసుకుంటూ రక్షణ పాప క్షమాపణ ఇవన్నీ దయచేసినావు. నీకు వందనాలు. నిన్ను ఆరాధించే వాడిగా చేసుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ నీ గమలో తీసుకుంటూ వినయంతో తండ్రి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. పొరుగు దేశాల్లో ఉన్న ఇస్రాయేల్ దేశాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభువానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రం. ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాతావరణాలు కానీ ప్రమాద పరిస్థితులన్నీ కానీ లేకుండా శాంతి సమాధానంతో ఉండేటట్లుగా చూడండి ప్రభువానికి వందనాలు. అయినా మా యువకులను తండ్రి చదువుకున్న స్థితిలో విద్యార్థులందరినీ కూడా వారి విద్యా సంవత్సరాలు ప్రారంభింపబడినాయి. వారు చదువుతున్నటువంటి విద్యతో వారు చక్కగా చదువుకున్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. సోదరు ప్రదీప్ సారా వారును ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని తండ్రి మీరు సెలెక్ట్ చేసుకుని తండ్రి ఆయా సబ్జెక్టులో వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రవీణ ఆరోగ్యం గురించి ప్రస్తుత గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి ఏమైనదో మీకు ఆటంగా తెలిసి ప్రభా ఆ రకం నుంచి ఆ పరిస్థితుల నుంచి ఆయన వారు మాత్రమే కాకుండా ఏ ప్రదేశాల్లో ఎవరెవరు బాధపడుతున్నారో ఇంతకు ముందు నాయన సిస్టర్
మరి లక్ష్మి గారు చేదరించినట్టుగా ఉదరించినట్టుగా వారి ప్రతి వారిని కూడా నేను కూడా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యము దయచేసి స్వస్థత దయచేయండి. యెహోవానే దేవుడు స్వస్థత ఇచ్చి దేవుడిగా నమ్మి విశ్వాసంతో నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అనురాధ వారి కంటి సమస్యను తండ్రి దృష్టిలో లేకుండా నా తండ్రి ఆ కంటి సమస్య నుండి తప్పించండి దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. ప్రవీణ్ కూడా నా తండ్రి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ అతను స్వస్థత పరిచి నా తండ్రి రాష్ట్రంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సభ్యులు ఆయన కుటుంబ సభ్యులందరి గురించి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆయన మరి నా ప్రభా వారి యొక్క పరిస్థితులు ఏమైనా నాకు తెలియదు కానీ ఏ విషయాల్లో చేసినప్పుడు కూడా ఈ పరీక్షలు ప్రారంభించి ఎన్నో రకాలైనటువంటి వీధి బాధలు పడుతూ వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలని కూడా సానుకూలమని పరచి వారు ముందుకు కొనసాగించేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేశం రాజకీయ పరిస్థితుల్లో నమస్కారం నమస్కారం తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మరి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఏర్పాటు చేసినటువంటి నీ చిత్తానుసారంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు మీరు స్వీకరిస్తేనే కానీ తండ్రి చేస్తున్నారు. వారు తండ్రి అందరం కూడా కలుపుకోడు చేసుకున్నట్లుగా నాయన దేశంలోని లౌకికత్వాన్ని ఆయన అందరూ సమానంగా అన్ని సర్వమత సమభావన కలిగిన వారమై ఉండేటట్లుగా అందరిని ప్రేరేపించమని ఆ యొక్క ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు ప్రతి ఒక్కరిని మినిస్ట్రేషన్ వీరందరినీ కూడా ఆ యొక్క ఉద్దేశాన్ని మరి సమంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరికి ఇబ్బంది లేకోకుండా ఆయన మరి మీరు సమకూర్చేటట్లుగా చేయమని న్యాయమైన పరిపాలన నేను పూర్తి పరిచయం తండ్రి జరిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. ఉన్నటువంటి నా తండ్రి ఇదిగో మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా. అది దృష్టిలో పెట్టుకుని తండ్రి ఎవరికి ఏ విధమైనటువంటి కానీ అభ్యంతరాలు కానీ లేకుండా తండ్రి మరి ఆ దేశ నాయకులుగా ఎన్నుకొనబడినట్టు వారందరినీ కూడా మనసులను మార్పించిన తండ్రి అందరిని ఒకే రకంగా చూసేటట్లుగా పరిపాలించేటట్టుగా పాలకులుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. మరి ఇంత ముందుగా చెప్పినట్టుగానే తండ్రి ఆయన అత్యధిక మెజారిటీ ఇవ్వకుండా మీరు నాయన ప్రతిఘటించడానికి ఆయన మరి ప్రతిపక్షం కూడా మీరు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ యొక్క శుభదనం మేము చూడాలని తండ్రి ఆ మంచి పరిపాలన నీకు భయభక్తులు కలిగినటువంటి ఆ పరిపాలన చేసే పట్టణంగా మరి నా తండ్రి మీరు మార్చుకుంటారు, ఇది కొనసాగిస్తారు. నీ చిత్తం నాయన ఏది ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధి కలిసి నా తండ్రి ప్రజల యొక్క నా తండ్రి మనోభీష్టాలకి మనస్సులో ఉన్నటువంటి భావాలకి ఆ నాయన అడ్డు ఆటంకాలను కలగకుండా ఎవరి చిత్తానుసారంగా నా తండ్రి మీరు కల్పించినటువంటి ఆ ఒక ఆ స్వాతంత్రాలని తండ్రి మీరు ఎందుకంటే మీరు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, యథార్థమైన దేవుడు కాబట్టి సాక్ష్యము నా తండ్రి స్వాతంత్రంగా చేస్తాదంటున్నారు. కాబట్టి నేను నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మమ్మల్ని నన్ను తండ్రి మరి నా తండ్రి నిన్ను స్థుతించడానికి ఆరాధించుకునేటకు ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నా తండ్రి సమక్షమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి దైవశాఖలుగా ఇచ్చినటువంటి నా తండ్రి సల్మాన్ బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్నటువంటి ప్రయాసం వ్యర్థం కాకుండా ఎక్కడైనా నా తండ్రి కొత్త ఆత్మలను రక్షించుకునేటట్లుగా జనాలను నా తండ్రి సమృద్ధిగా వారికి ఇవ్వండి ప్రభా. వారినైనా మరి కొండాపూర్లోను హఫీజ్పేటలో మాత్రమే కాకుండా ఇదిగో ఈ ఆన్లైన్లో పరిచయం ద్వారా తొలి వేకుజామునే మాకందరికీ కూడా నా తండ్రి మీరు సంకల్పించినటువంటి వాక్యాన్ని దివ్య వాక్య లేఖనాల భాగాలను వినపడి చదివగలిగి వాటి మర్మాలను తెలుసుకునేటట్లుగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. అందుని బట్టి నా నాయన వారిని ఆరోగ్యంగా ఉంచండి, బలహీనపరచొద్దు ప్రభా. మరి ఆ కంటి చూపును మెరుగుపరచండి తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఆయన చెవి యంత్రాన్ని మంచిగా పనిచేస్తున్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. సిస్టర్ మేరీ విజయాన్ని కూడా మేరీని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిలో బలహీనతలన్నీ తగ్గించి ఏది త్వరగా ఉన్నదో నా తండ్రి అభ్యర్థుల లోపల ఇవన్నీ సరిచేయండి. మీరు తండ్రి సంకల్పించండి తండ్రి. మరి పాపల తండ్రి పూలని జ్ఞాపకం చేసుకుని మంచిగా నా తండ్రి చదువులు ప్రారంభించే మంచిగా ప్రారంభించి చదివినట్లు చేయమని
నా తండ్రి నీకు నా తండ్రి సమీపస్తులుగా ఉండేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అలాగే మరి రాహువత్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని తండ్రి ఆ రకంగా బతికే ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇమానుయేల్ రేచలమని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి నాయన వారి వయసు పడుతున్నప్పటికీ కూడా నా తండ్రి వారంతటా స్వయంగా వారి నాయన వారి యువకులకు ప్రోత్సాహపరిచే దిశగా ఆలోచన చేయించండి ప్రభా. యువకులు మంచి ఉత్సాహపరులై ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను వాడుకునే రీతిగా మీరు వారిని ప్రేరేపించి వారికి అవకాశం ఇచ్చేటట్లుగా మరి ఇమానుయేల్ బ్రదర్ మనసును ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆయన. మరి నా తండ్రి భాస్కర్ వారి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ ఇచ్చిన గుంటూరుకి తండ్రి మీరు ఇచ్చినటువంటి మాటను తప్పించకుండా స్థిరపరిచినండి మీకు వర్తనాలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఉండి కూడా నా తండ్రి వారిని సమీపించిన తండ్రి వారు అనుకున్నటువంటి తండ్రి బాప్తిస్మ సాక్ష్యానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనలు త్వరలో రానున్నట్టు ఏసుక్రీస్తునామములో స్థుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వెరీ బ్రీఫ్ గా చేయనైనా. నా ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన దేవ పూజనీయుడా స్తోత్రార్హుడా నిజకాలం ప్రభా నీ బిడ్డలతో కలిసి ప్రభా నీ స్థుతించి ప్రార్థించట ప్రభా నాకు ఇచ్చిన తరుణానికై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి నా యొక్క జీవితంలో కూడా ప్రభా దేవ మరి ఒక హెర్మన్కుండ అనుభవం కాబరుకుండ అనుభవం ప్రభా దేవ మరి అనుగ్రహించటప్పుడు నేర్పరుచుకున్న మీ ప్రేమంతటికై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇది ప్రభా దేవ మరి నాలో ఉంటున్న తప్పుదనాలు బలహీనతలను ప్రభా మీరే తీసివేస్తూ మీ రక్తంతో కడిగిన పవిత్ర పరిశ్రమని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నాకు ప్రార్థన ప్రభా మీకు అంగీకారంగా ఉన్నట్లు ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నాకు ఇచ్చిన సంఘానికి ప్రభా మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అంకెల్ లాంటి చేసిన పరిచయంతట్లు కూడా ప్రభా మీరే వారికి తోడుగా ఉంటూ మంచి ఆరోగ్యం చేత మీరు నిత్యరమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఓ దేవ దేవ మరి మా యొక్క మధ్యలో ఉంటున్న అవసరతను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎవరైతే ఆరోగ్యంతో ఉంటున్నారో ప్రభా ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి కావాల్సిన స్వస్థతను ప్రభా దేవ మరి ఎవరికైతే రక్షణ లేదో ప్రభా మీరే అనుగ్రహిస్తురమ్మని దేవ మరి మీరే కృప చూపుతూ సహాయపడుతురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రద పర్వతాలను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ యొక్క భూమి సమస్యను ప్రభా మీరే తీరుస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఎవరైతే ప్రభా ఆర్థిక సమస్యలతో ఉంటున్నారో ప్రభా వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మీ యొక్క దక్షిణ హస్తం చేత ప్రభా మీరే దీవిస్తురమ్మని మీ కృప చూపుతూ సాయం చేస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా ఎవరైతే ప్రభా రక్షణ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా దేవ మరి మీరే మీ యొక్క సకాలంలో ప్రభా వారిని దర్శిస్తూ ప్రభా మీరే వారితో మాట్లాడుతురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఈ లోకం వైపు చూసి బ్రతుకుతున్న ప్రభా దేవ మరి మీ వైపు చూసి దేవ మరి జీవించినట్లు మీరు కృప చూపుతూ సహాయం చేస్తారమని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మరి ముఖ్యంగా ప్రభా దేవ మరి మీ యొక్క విశ్వాస బిడ్డలను దేవ మరి క్రైస్తవులను జ్ఞాపకం చేస్తూ ప్రభా దేవ మరి మా యొక్క భారతదేశంలో ప్రభా దేవ మరి మణిపూర్ ఒరిస్సాలో ప్రభా దేవ మరి అత్యధికంగా అక్కడ హింసించబడుతుండగా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. దేవ మరి ఆ యొక్క బిడ్డలకు కావాల్సిన అవసరతను మీరు తీరుస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అక్కడ ఉంటున్న వ్యతిరేకంగా ఉంటున్న ప్రజలను ప్రభా మీరే మార్చండి ప్రభా. వారితో మీరే మాట్లాడండి ప్రభా. దేవ మరి మరొక మనసులను మీరే మారుస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి హింసింపబడుచున్న బిడ్డలను అవసరతలను కూడా ప్రభా మీరే తీరుస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఒరిస్సాలో కూడా ప్రభా దేవ మరి బీజేపీ వచ్చిండగా ప్రభా దేవ మరి అక్కడ కూడా ప్రభా ఇంకా అధికం అవ్వకుండా ప్రభా మీరే కాపాడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా దేవ మరి ఇజ్రాయెల్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి అక్కడ కూడా ప్రభా సరిహద్దుల ప్రాంతాల్లో ప్రభా మీరే నెమ్మది కలుగజేస్తున్నామని దేవ మరి నలిగిపోసిన నీ బిడ్డలని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వారికి మీరే తోడుగా ఉంటూ దేవ మరి వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తురామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తురామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మేము కూడా ప్రభా దేవ మరి ఐక్యంగా జీవించినట్లు మీరే కృప
చూపుతూ మీరే సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి అంతేకాక ప్రభా నీ యందు పరిపూర్ణంలో దేవా మరి మేము జీవించినట్లు మీరే కృప చూపుతూ సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి ఇంకను ప్రభా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి నిజంగా ప్రభా దినాలు గడిచే కొద్ది ప్రభా దేవా మరి నీ యొక్క రాకడ సమీపంగా ఉంటుండగా ప్రభా. దేవా మరి మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి ఇంకను ప్రభా సోమరులై మేము ఉండక ప్రభా నీ యొక్క పరిచర్య కొరకే ప్రభా. దేవా మరి మేము పని చేయనట్లు మీరే కృప చూపుతూ సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి ఎవరి బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే హాస్టల్స్కి వెళ్తున్నారో కొత్త కాలేజెస్ లో జాయిన్ అవుతున్నారో ప్రభా వారందరినీ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని దేవా మరి మీరే దేవా మరి ఒక స్నేహం నుంచి దేవా మరి చెడు స్నేహం నుంచి తప్పిస్తూ ఆ యొక్క బిడ్డలను మీరే కాపాడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఉద్యోగం చేసే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా. రాకపోకలందు దేవా మరి ఆ యొక్క వర్క్ ప్లేస్ లో కూడా ప్రభా మీరే వర్క్ తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి ఇంకను ప్రభా చిన్న బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్ స్టార్ట్ అవుతుండగా ప్రభా దేవా మరి వారికి కూడా ప్రభా దేవా మరి స్కూల్స్ మారే బిడ్డలను కూడా ప్రభా దేవా మరి అడ్మిషన్ దొరికినట్లు ప్రభా దేవ మీరే సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి ఆ యొక్క చిన్న బిడ్డలను కూడా ప్రభా దేవా మరి బాల్యం అందే ప్రభా రక్షకుని ఎరిగి ప్రభా మారు మనసు కలిగి జీవించినట్లు మీరే కృప చూపుతూ సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. సండే స్కూల్ పరిచయం ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి అనేక బిడ్డలకు కూడా ప్రభా మాకు సంఘంకి వచ్చినట్లు కూడా ప్రభా మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి ఇంకా అనేక అవసరతలు మాకు ఉంటుండగా ప్రభా దేవా మరి ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి వారికి ఉంటున్న అవసరతలను మీరే తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఏవైతే కొదువుగా ఉంటున్నాయో ప్రభా వాటి చేత మీరే నింపుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి నిజంగా ప్రభా ఈ యొక్క ఆత్మీయ బంధువులను ప్రభా మాకును అనుగ్రహించిన దేవా దేవా మరి ఇటు ప్రేమకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా మరి మేము కూడా ప్రభా ఐక్యంగా జీవించినట్లు మీరే మా కృప చూపుతూ సహాయపడుతున్నామని దేవా మరి ఈ కొద్ది నా ప్రార్థన కూడా ప్రభా దేవా మరి నీ యొక్క బిడ్డ అంగీకరిస్తున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. మొదలుచుకుంటాము. ప్రేమగా మా పరలోక తండ్రి, మా ప్రభువుని శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయ కాలంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యం కొరకు స్తోత్రాలు. ప్రశస్తమైన ఆత్మీయ పాఠములు మీరు నేర్పిస్తూ ఆర్థిగా నెమ్మదిగా సంతోషముగా సుఖముగా ఆత్మీయ జీవితంలో విజయవంతంగా జీవించడానికి కొరకు మేము నేర్పించినటువంటి ఆత్మీయ అనుభవాల్లో సహాయం కొరకు మీరే సహాయం చేయండి. నా యొక్క మనోనేత్రము వెలిగించబడినందున ఆ యొక్క నూతనమైన వెలుగులో నా మనస్సు మార్పు చెందుతూ ఈ యొక్క కారు పొందిన అనుభవంలో కొనసాగాలని మీరు కోరుతున్నారు ప్రభా. అలాంటి కృపను నాకు పాలించే ఆ యొక్క రూపాంతర కొండ మీద శిశులైనటువంటి దృష్టి అక్కడ పర్శాల కట్టుకొని ఉండటం మంచిది అని మాట్లాడుతూ వచ్చినటువంటి పేతుడితో లోకంలో వినిపించినటువంటి స్వరము నా ప్రియ కుమారుడు ఏందో ఆనందిస్తున్నా మాట ఉండని ఒక శబ్దముని వినిపిస్తున్నట్టు మరెంతో బోర్లబడుతూ వచ్చిన ఆ యొక్క శబ్దానికి వారి దృష్టి మార్పు చెందటానికి కొరకు, వారి మనస్సు మార్పు చెందటానికి కొరకు అక్కడ మేము ఇచ్చిన వర్తమానం కురుస్తూ వారు తిరిగి లేచినప్పుడు వారు చూసినటువంటి వారు మిమ్మల్ని వారు కళ్ళెత్తుగా యేసు తప్ప వారు ఎవరికి కనపడలేదు. ఆత్మీయ జీవితంలో అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నన్ను నడిపించమని మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాను. ఈ ప్రకారంగా మీరు ఏర్పరిచినటువంటి ప్రార్థన మనవుల కొరకే ఇష్టం తండ్రి. మేము వదిలడానికి కొరకు మేము క్షేమంగా ఉండడానికి యెరూషలేము నిమిత్తం ప్రార్థించమన్నారు.
ఈ అందరి కొరకై మేము ప్రార్థన చేస్తూ వారు ఒక దినాన మెసేజ్ మిమ్మల్ని తెలుసుకొని దేశముగా కృపలో విమోచించవు నువ్వు రాజు కొరకు నీ ప్రజల మధ్యలో యెరూషలేము నుండి మీరు పాలింపబోనటువంటి గొప్ప కార్యం కొరకు అది నిమిత్తమే భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు శ్రమపడినటువంటి వారు ఎవరు కూడా లేరు, వారి వల్ల దీవించబడినటువంటి వారు ఎవరు కూడా లేరు. అలాంటి స్థితిలో వారు ఉంచుతున్నారు. ఆ స్థాయిని వారు కాపాడుకోవడానికి కొరకు చేతుల చేత కాపాడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకుగా ఈ దినం కూడా శక్తివంతమైనటువంటి రీతిలో నీ ప్రజలైనటువంటి కార్య కొరకు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉండగా అనేక మంది పరివారిని మేము లేవనెత్తమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రియము మీ దాసులు గారి కొరకు మీ దాసులు వారితో కలిసి పరిచర్య సహదాసు పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభువా, మీ కృపను పాలించండి. ఆ రీతిగా నీ మహిమ కొరకై నీ కార్యాలు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎప్పుడు ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆస్వాదించండి. ప్రతి స్థానిక సంఘములో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసులందరూ బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున అన్ని జనులందరి రక్షణ ప్రార్థన చేస్తున్నాం. ఏ యొక్క ఆత్మ నశించడం నా ఇష్టం కాదన్నా ప్రభు, నేను ఎరగనటువంటి స్థితిలో రకరకాలైనటువంటి స్వనీతిలో తండ్రి రక్షణ లేనటువంటి వారి యందు విశ్వాసం కలిగిన ప్రజలందరినీ కూడా చీకట్లో వెలుగులోనికి తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యం నెరవేర్చబడి మేము ఈ రోజున ఎవరితో ఈ వాక్యం పంచుకోవాలి, సత్యాన్ని ఎవరికి చెప్పాలి, మీరు ఇచ్చిన ప్రేరేపణ చేత ముందు కొనసాగుట కొరకు సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా సువార్త సేవ పరిచర్య అనరీతులుగా సంఘం ద్వారా వ్యక్తిగతంగా కుటుంబముగా నీ సేవ ఏ రీతిలో జరగవాలని కోరుకుంటున్నావు ఆర్థిక దినమంతా నడిపించిన ఆయన సహాయం చేయండి. మీరే నాకు సాక్షులు అన్నావు, మీరే సర్వ లోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలన్నావు. మీరే నాకు ఉప్పు, మీరే నాకు వెలుగు అనగా లోకములో మీరు ఉప్పుగా వెలుగుగా ఉండాలని నీ ప్రజలుగా మాకు ఇచ్చినటువంటి ఉపదేశం కొరుస్తాం. అలాంటి జీవిత అనుభవంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ నా ప్రియ ప్రభువా, ఈ మహిమ కొరకుగా ఉన్నతమైనటువంటి స్థితిలో మనం తీసుకుని వెళ్ళమని మేము ప్రార్థిస్తాం. ఇదే కాలంలో ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పిల్లల కొరుస్తూ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దినమంతట్లు మీ చిత్తాశ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసు శిరోన స్తోత్రాలు ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకుని పిల్లలు మా ప్రభు ప్రవీణ్ డేవిడ్ వారి కుటుంబం కొరకు వారి కుటుంబంలోని మహిమ కొరకై ఆశ్చర్యమైన కార్యం జరిగించి వారిని ఆశీర్వదించి ఆశను వాడుకోవడం మేము ప్రార్థిస్తాం. అశ్విని జ్ఞాపకం చేసుకొని తన యొక్క భవిష్యత్తును జీవించి ఉద్యోగుల్ని ఆశన హస్తం తోడుగా సాక్షిగా వాడుకొని దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. మీ దాసు సాక్ష్యముగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసు తోబుట్టును జ్ఞాపకం చేసుకుని
లోకనవరు కుటుంబాన్ని పిల్లల్ని సదోక్షాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగున రాజు బ్రదర్ మార్తమ్మ వారి కుటుంబ పిల్లలు శారా సూజన్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి దోస్ థామస్ బ్రదర్ యొక్క భార్య అనురాధమును జ్ఞాపకం చేసుకోండి. ప్రియ ప్రభువా కంటి యొక్క సమస్యతోటి ప్రభువా బాధపడుతూ మీరు కరుణించు ఇస్తూ ఉన్నటువంటి నెమ్మది కొరకు స్తోత్రాలు సంపూర్ణంగా స్వస్థపరచు మేలుచని ప్రార్థిస్తున్నాం. అలాగన జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి విద్వాసులలో పేరెంట్స్ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. వృద్ధాపిని హస్తం తోడుగా వచ్చారు. అలా మీ దాస్ శ్రీనివాస్ బ్రదర్ జయమరి కుమారుడు సున్ని కొరకు ప్రార్థిస్తున్నాం. దాస్ తండ్రి వారి యొక్క వ్యవసాయమును మీరు ఆశీర్వదించారు. వారి స్వగ్రాములు నీ కార్యం అన్నటువంటి జరిగించుకొని నామని మయంపరుచుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి తండ్రి, సహాయం చేయి. అలాగ ప్రభా కుమారుడు చదువులు సహాయం చేయము జ్ఞాపకం చేసుకోండి. సునీల్ తండ్రి ఏమైనా కాడి బయట కొరకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. సుధీర్ బ్రదరు తండ్రి వినుత మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ప్లస్ మరి నీ కృపలో వారిని సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసులు విశ్వాసమంతో బలపరచు, ధైర్యపరచు. శామీర్పేటలో గ్రామాలని దర్శించు. రవిని జ్ఞాపకం చేసుకు అద్భుతం చేయండి. ఆ యొక్క నిర్జీవ స్థితి నుంచి జీవస్థితిలోని దాన్ని మీరు పిలవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్కులో ఉన్నటువంటి గొప్ప స్వస్థత అధికారమును ఆ కుమారుడి పట్ల కనపరుచుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా విధాచాంద్రం గారి స్తోత్రాలు వారి విశ్వాసం కొరకు నమ్మకమైన ప్రార్థన కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. విద్వాసుల యొక్క కుమారుని జ్ఞాపకం చేసుకో. సంతోష శర్లి మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను ఆశ్రదించి మరొక ఫలం దయచేయండి. ఆత్మీయ జీవితంలోని మయమార్థమై ఫలించే వారుగా చేయండి. వారి ఉద్యోగాలని హస్తం తోడుగా ఉంచు ప్రార్థిస్తూ ఈ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరినీ దర్శించి ఇమ్యాను బ్రదరు, యవనస్ ఇమ్యాను కొరకు, ఐజాక్ బ్రదరు, సుండు బ్రదరు, ఎలిజబెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. వేరే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ప్రకారంగా దాసుల ఆరోగ్యాన్ని కనికరించి దాసురాలు తండ్రి లక్ష్యం కలుస్తూ ఉంటారు. వారి విశ్వాసం కొరకు స్తోత్రం, మనసు కొరకు వందనాన్ని చెల్లిస్తారు. అలా నీ ప్రజలతో కలిసి ప్రభా నమ్మకంగా ప్రార్థించే కొరకు మీరు ఏర్పాటు చేసుకుని మీ దాసులను కొరకై మీ వందనాన్ని చెల్లిస్తారు. వారి సంతానం జ్ఞాపకం చేసుకుని తండ్రి విజయరామ్ హ్యాన ప్రేమించిన మనవడి కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డలు ఇండియాకు రావలసి ఉంటుండగా సిద్ధపాట్లు మీరు సహాయం చేయండి. వేడుకొని చూచున్నాం, కాపాడండి. సుప్రియ ఆ రీతిగా తండ్రి అరుణ్ బాబు మనమరాండ్రు కోమలి కీర్తన కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆ బిడ్డ దీవించిన వారి ఉద్యోగాలు మీరు సహాయం దయచేయండి. ఓ ప్రభా కుటుంబానికి రక్షణ మీరు ప్రసాదించండి. మీ గొప్ప కార్యం జరిగించి దాసంతో అందరి కొరకు ప్రార్థిస్తుంది. దేవకటాంశాన్ని కనుక కర్మించారు. కుమారుడు సూర్యరావు ఆర్థిక మనముడి కొరకు ప్రార్థిస్తున్న వారిని నేను ఎరిగే భాగ్యం ప్రసాదించు. మరొక సూర్య అనుష కొరకు ప్రార్థిస్తున్న వారిని రక్షించుకొని స్వస్థపరచు. మీ సేవలటువంటి మీ దోస్తాలు అక్కయ్య కుటుంబం కొరకు, కుమారుడు ప్రదీప్ కొరకు, ఆర్థిక ప్రభావ పాడలు సేవలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే బలపరచుమని వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఈ దిన సేవను ఫలింప చేయగలిగిన ప్రార్థిస్తున్నాం. ఇలాగున మా ప్రభావ మీ దాసు లావణమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పావును కోడలకిల ధ్యానించిన కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ద్వారా మీరు జరిగించుకుంటున్న సేవ కొరకు స్తోత్రాలు ఆశీర్వదించండి. ఓ ప్రభా వారి ఉద్యోగాలు మీ కాపుదల దయచేయండి. ఆర్థిక నీ మయం కొరకు మీ దాసు లావణమూర్తుల ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచు. ఓ ప్రభా వారి పని వారు చేసుకుని ఆరోగ్యం దయచేయండి. తండ్రి మరి సుధాకర్ గారి యొక్క రక్షణ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసు స్వర్ణమిస్టర్ ప్రవీణ్ కుమార్ బ్రదర్ వారి విశ్వాసం ప్రార్థన కొరకై స్తోత్రాలు.
తండ్రి అంకిత యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ మీ కృప జ్ఞానం ఇచ్చి చక్కగా ప్రభావ ముగించుకుని సహాయం చేయండి. ప్రణితాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. కు ప్రభావ హైయర్ స్టడీ కొరకు సిద్ధపరచు. వీసా ప్రాసెస్ లో మీరు సహాయం చేయండి. మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున్న నెస్సి కొరకు తన తోబుట్లు కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకైక మరి సోదరి తండ్రి నీళ్ళు మన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. తన భవిష్యత్తులో దీవించు. అలాగున ప్రియ ప్రభా నీ మహిమా కార్యం జరిగించు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయాలి. తల్లి దేవదాస్ గారి సున్నితంగా జ్ఞాపకం చేయ విశ్వాసాన్ని కనపరిచి భవిష్యత్తు దీవించని ప్రార్థిస్తున్నాం. మీ దోషులు శివరసులు స్తోత్రాలు సర్వను జ్ఞాపకం చేసుకో. వీళ్ళు నప్తల అభిషేకుని మీరు కరుణించు. కుటుంబంగాన్ని సేవించుతారు. అభివృద్ధి పదములో ప్రభావ పరిచయం జరిగించబడి సహాయం చేయాలి. ఉన్నతమైన ఉద్దేశాలు మీ దోషుల వరకు వారి ద్వారా నెరవేర్చుకుని ప్రార్థిస్తుంది. ఇరుపక్షాల తోబుట్టుగా ప్రార్థిస్తారు. వారి కుటుంబాలు, వారి యొక్క ఉద్యోగాలు, వారి పిల్లల యొక్క చదువులు, భవిష్యత్తు ఉద్యోగాలు మీరు ఆస్వాదించారు. నీ మయము కొరకుగా విశ్వాసం బలపరుచుకుని ప్రార్థిస్తుంది. నప్తల అభిషేకును ప్రభా నీవే నీ మయం కొరకుగా నీ కాయడు మోయినట్లుగా వారిని ఆశ్రదించుకుని ప్రార్థన చేస్తూ సహాయం చేయాలి. శామలమ్మ గారు వారి సంతానం గారు స్తోత్రాలు చెల్లిస్తారు. ఓ ప్రభా ముగ్గురు కుమార్తె కుటుంబాన్ని కొరకు ప్రతిష్ఠించిన పాత్రలుగా మీరు వాడుకుంటారు. ఈ చేతిలో వాడబడే సాధనాలుగా వాడుకుంటారు. సుకన్య అనిల్ పిల్లల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు, సో నేను వెంకటరమణ కుమారుడితో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. ప్రభా భాస్కర్ ఆత్మీయంగా సిద్ధపరచు, వ్యాపి సిద్ధపరచు. వేడుకొని చుచ్చాము దోష విశ్వాసం ధరపరచు. మా ప్రభా దర్శన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. ఆలువిన్లో వెళ్ళేటువంటి వారు ప్రార్థన సహాయం కోరినటువంటి వరక్కల మీరు తీర్చుమని వేడుకొని చుచ్చున్నాం. సహాయం చేయాలి. మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. సుజాతం గారిని జ్ఞాపకం చేస్తున్నాం. ఓ ప్రభా దోషుల యొక్క కుటుంబ రక్షణ నడిపించి రంగయ్య గారిని మీరు ఆకర్షించుకొని తండ్రి రక్షించుకోండి. ఆరితో తగ్గుతాను స్వామిని కాన్పులు సిద్ధపరచు. శైలద రక్షణ కొరకు ఋతు రాకేష్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కార్యదర్శి సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసి కుమారుడి యొక్క పనులను మీరు ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ సహాయం కృపను కోరుతున్నాం. కనికరించు దాసుని విశ్వాసాన్ని ఘనపరచుము, బలపరచుమని వేడుకొచ్చు. వారి యొక్క సేవ పరిచయం మీరు ఆస్వాదించారు. కుమారుడు అభిషేక్ ఏరన్ లిడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ మయం కొరకుగా ప్రభా సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ సంకల్పాలు వారిలో నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అలా రేచుల భవిష్యత్తును దీవించి పిఆర్ అప్లై విషయంలో సహాయం చేయండి. ఆర్థిక వివేక అక్కర తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభా విజేశ్వరి వారి కుటుంబాన్ని, తల్లిగారిని, అన్నయ్య వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసమును బలపరచునైనా బలపరచు. ఈ ప్రకారంగా ప్రియ ప్రభా విజేశ్వరు నారదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని భారములు భరించి సరిత ప్రభా చిన్నుడు మామూలు ప్రయాణ సిద్ధపరచు. ఆ రీతిగా ప్రియ ప్రభా పనిభూషణ బ్యాప్టిస్ట్ సిద్ధపరచు. భవిష్యత్తు దీవించు. వెళ్ళిన నందభూషణ జ్ఞాపకం చేసుకోరు తల్లి. జ్యోతిమ కొరకు సుమేను బ్రదర్ పిల్ల జ్ఞాపకం చేసుకో. వరుడు కెన్నెత్తును ప్రభా బిడ్డక చదువులు మీరు సహాయం చేయాలి. తండ్రి గారు వారి ప్రాపర్టీస్ పరిష్కరించి పోగొట్టు. ఆ రీతి రత్నం వారి యొక్క అక్కర మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ ప్రకారంగా ప్రియ ప్రభా ప్రార్థనకు రాలేపల్లి బిడ్డ కలిగిన భాగ్యం తండ్రి మరి రాజు బ్రదర్ని దర్శించి గొప్ప రక్షణ చేత అలంకరించు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ మయం కొరకై వారి యొక్క చదువులన్నింటిలో మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి ప్రజ్ఞ ప్రిన్సిని ఆర్థిక జ్ఞాపకం చేసుకుంటారు. ఈ మయమార్థమై బిడ్డని ఆస్వాదించు, వేడుకలు చేసు. ఇలా మనం తగ్గించుకుంటున్నామని హెచ్చించి పూజించి గణపరచుకోవచ్చు.
ఈ దినపరిచంతా మీ చెలుగు అర్పించుకోవచ్చు. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కర్తైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులతో దాసులు సదాకాలం తోడుగు నడిపించును గాక. ఆమేన్. Praise the Lord. Praise God. Praise the Lord.